నేను తెలంగాణ రాష్ట్ర మేయర్ సంఘం ప్రచార కార్యదర్శిని మరియు పెద్దపల్లి జిల్లా మేయర్ సంఘం ఉపాధ్యక్షుడిని. ఈరోజు అంతర్జాతీయ టైలర్స్ డే సందర్భంగా మేము ఈ పెద్దపల్లిలో కమాన్ వద్ద మహిళ టైలర్ కాడ సీనియర్ కీర్తి శంకరన్నకు సన్మానం చేయడం జరిగింది. సో అందులో భాగంగా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మా మేరు కులస్తులం అంటే ఫస్ట్ ఈ జాతీయ వ్యాప్తంగా మానవుని కాపాడటానికి మొదటి సంస్థాన ఇంజనీర్లు కాబట్టి మా జాతి సుమారు 2 లక్షల నుంచి 3 లక్షల మంది ఉంటాం మన రాష్ట్రంలో. కానీ ప్రభుత్వాలు ఏమి కూడా గుర్తించలేవు. మేము ఎందుకంటే ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మాకు దరిద్ర రేఖకు దగ్గర ఉన్నాం. బీసీ మేల్కులం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించలేవు. మా కులస్తులకు మోకాళ్ళు కానీ మాకు మా కళ్ళు తొందరగా ఇదవుతున్నాయి. ప్రభుత్వం ఏం చేయాలంటే మా జాతిని గుర్తించి మాకు పక్కా ఇల్లు నిర్మించాలి. అట్లాగే మాకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇవ్వాలి. తర్వాత మాకు మా వృత్తి పరంగా పనిముట్లు కేటాయించాలి. ఎందుకంటే మా పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలంటే కూడా లేదు. ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయింది. చిట్టి మిషన్ కానీ అన్ని మిషన్లు టెక్నాలజీ పెట్టి కానీ మాకు ఇదైతే లేదు. పాత బట్టలు కానీ జీన్స్ ప్యాంట్లు కానీ వగైరా వగైరా మేము కుట్టడం జరుగుతుంది. మా మొదటి అడ్మినిస్ట్రేషన్ కాబట్టి సంఘం మా మేరు సంఘం రాష్ట్రం ప్రభుత్వాలు గుర్తించి మాకు ఈ విధంగా సహాయం చేయాలని చెప్పి ఈ పెద్దపల్లి పట్టణం నుంచి నేను ఒక మేరు కులస్తుగా విజ్ఞప్తి చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారికి ఈ పెద్దపల్లి నుంచి నమస్కరిస్తున్నాను. మీరు మాకు ఈ డిమాండ్స్ ను కేటాయిస్తారని చెప్పి మేము భావిస్తూ మా జాతి కులస్తుల పక్షాన మీకు శిరస్సు వంచి నమస్కారం తెలియస్తూ, ముఖ్యంగా ఏంటంటే అంతర్జాతీయంగా ఈ రెడీమెంట్ చేయబట్టి ఆ రెడీమేడ్ కూడా ఏంటంటే ధనవంతులు కంపెనీలు పెట్టి వారి మేము ఉపాధి కోల్పోవడం జరిగింది. మా కులస్తులు పెళ్లి కూడా గడవడమే ప్రాబ్లం ఉన్నది. కాబట్టి దయచేసి మా అందరూ దయచేసి మీరు మాకు ఈ డిమాండ్స్ ఇచ్చేస్తారని చెప్పి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ప్రజల